కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే కుజస్తంభనం ప్రధానంగా ఈ రాశి వారికి ఇబ్బంది. అంటే కుజుడు అటు 22వ తారీఖు వరకు జన్మరాశిలో ఉన్న తర్వాత 12వ ఇంట్లోకి వెళ్ళినా పెద్ద ఏమి ప్రయోజనం ఏం లేదు, అంతా ఇబ్బందికరమైన పరిస్థితి. కుజస్తంభన ఇబ్బంది పెడుతోంది. అయితే 15వ తారీఖు వరకు షష్ఠ రవి అంటే 6వ స్థానంలో రవి బుధులు యోగ్యమైన గ్రహాలుగా ఉంటారు. 15వ తారీఖు తర్వాత రవి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతారు కాబట్టి రవి బలం కొంత తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో 6, 8 స్థానాల్లో శుక్రబుధులు బుధ శుక్రులు 6, 8 స్థానాల్లో బలంగా ఉంటారు కాబట్టి అది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే వక్రించినటువంటి గురుడేమి కూడా అంత యోగ్యమైన గ్రహం కాదు. అంటే ప్రధానంగా ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు 2 గ్రహాల మీద ఆధారపడి ఉండాలి. శుక్రుడు బుధుడే, మధ్యలో యోగించేటువంటి చంద్రుడు. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఉన్నాయి. మరి కుజస్తంభన వల్ల చాలా ఇబ్బంది కదా, ఎందుకంటే జ్వరం ఖడ్గవరణం చేయవహ అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే గోవాజి గజ నాశంచ ధనధాన్యాది నాశకృతం ప్రయాణ క్లేశమాప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ అటు అష్టమంలో ఉండేటువంటి శని కానీ, కుజస్తంభన దోషం కానీ, నవమ రాహువు కానీ ఏం చేస్తున్నారంటే నానాకార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. ఇక్కడ ప్రధానంగా ఈ నెలంతా కనబడేది ఏంటి అంటే ఏ పని తలపెట్టినా అది వాయిదా పడుతూ ఉండడం కానీ, దానిలో ఆటంకాలు వస్తూ ఉండడం కానీ, లేదా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు సాగకపోవడం కానీ ఇత్యాది విషయాలతోటే కొంత ఎక్కువగా అసహనానికి అసంతృప్తికి లోనవుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవి కూడా అంత స్పీడ్గా ముందుకు సాగవు. అది ఒకటైతే రెండోది ఏంటి అంటే అనారోగ్య సమస్యలు. మరి అటు రవి సప్తమంలో ఉండి అష్టమంలో శని ఉన్నప్పుడు, కుజస్తంభన దోషం ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కొంచెం పీడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం ఒకటిను, ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. దేనికి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది అంటే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనేటువంటి దానిపై కర్కాటక రాశి వారు ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఎందుకంటే మరటు కుజస్తంభన ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. అష్టమశని ఉన్నది, కుజశనులకి మరలా షష్టాష్టకాలు ఉన్నాయి. అలాగే రవి సప్తమ స్థాన స్థితి ఉన్నది. సామంత జన విద్వేష అంటూ ఉన్నారు. దీనివల్ల అటు కర్కాటక రాశి వారికి వారి యొక్క బంధువులకి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కర్కాటక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసమంతా కూడా అంటే ఈ నెలంతా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఒకటి. రెండవది ఏంటి, పనుల్లో జాప్యం. ఏ పని ప్రారంభించినా అదంత తొందరగా ముందుకెళ్ళదు కాబట్టి అదొకటి ఇబ్బంది. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎందుకంటే శుక్ర బుధ చంద్రులు అనుకూలంగా ఉన్నప్పుడు వారు లక్ష్మీ స్వరూపమైనటువంటి గ్రహాలు కాబట్టి ఆ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మీకు ఆర్థికంగా అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పుకి ఈ మాసంలో అంత గొప్ప అవకాశాలు లేవు. చేతిలో ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే దాన్ని వదిలిపెట్టడం అంత మంచిది కాదు. ఇంకోటి ఏదైనా ఉద్యోగం చేతిలోకి వస్తేనే కానీ చేస్తూ ఉన్న దాన్ని మాత్రం మానకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపార పరంగా ఏదైనా విస్తరించి ఏదైనా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభం చేద్దాం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి విషయాల్లో ఈ నెల అంత గొప్ప నెల కాదు. భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలు, కోర్టు లావాదేవీలు ఇవన్నీ కూడా కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాల్లోనే ఈ మాసం ఉండబోతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బలాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా రవి బలాన్ని పెంచుకోవాలి, కుజ బలాన్ని పెంచుకోవాలి, శని బలాన్ని పెంచుకోవాలి. ఆ 3 ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి శనివారం నాడు శివాలయానికి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్నప్పుడు వెళ్ళి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, ఇవి 2 చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి చాలా మెరుగుపడుతుంది. ఈ ఫలితాల నుండి చాలా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో మంగళవారాలు వస్తూ ఉంటాయి కదా, ప్రతి మంగళవారం వీలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోండి. కుజస్తంభన దోషం తొలగిపోతుంది. స్వస్తి.